ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడైతే పన్నీర్ బటర్ మసాలా ఎలా చేయాలో చూసిద్దాం. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని బటర్ వేసేసి అందులో టమాటా ముక్కలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేసేసి ఓల్ గరం మసాలా కూడా కొంచెం వేసేసి అందులోని జీడిపప్పు కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను చూపించిన విధంగా అన్నీ వేసేసి వీటిని బాగా మగ్గించుకోవాలి బటర్లో. ఇవి మెత్తగా మొత్తం మంచిగా దగ్గరికి మగ్గిన తర్వాత దీన్ని అయితే మనం మిక్స్ చేసుకోవాలి. మెత్తటి పేస్ట్ లాగా అయితే ఇది మిక్సీ చేసుకోవాలి మనము. ఇదైతే మంచిగా ఫస్ట్ ఇప్పుడైతే వేగిపోతుంది. ఇలా బాగా కలుపుతూ వేయించేసుకోవాలి. ఇది వేగిన తర్వాత దీన్ని మిక్సీ చేసేసి పేస్ట్ని పక్కన పెట్టేసుకోవాలి. అదే ప్యాన్లో మళ్ళీ కొంచెం బటర్ వేసేసి కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు ఉంటాయి కదా, అవి వేసేసి అందులో కొంచెం ఉప్పు, కారం, పసుపు కూడా వేసి వాటిని పన్నీర్ ముక్కలని బాగా వేయించుకోవాలి బటర్లో. తర్వాత అవి కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి. పన్నీర్ ముక్కలను కూడా వేగిన తర్వాత అవైతే నార్మల్గా వేగితే సరిపోతుంది, ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు. నార్మల్గా కొంచెం ఉప్పు కారం అనేది ఈ ముక్కలకి పట్టేలాగా కొంచెం వేయించుకుంటే సరిపోతుంది. తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం బటర్ యాడ్ చేసేసుకొని అందులో ఓల్ గరం మసాలా కూడా వేసేసి అది కొంచెం వేగిన తర్వాత అందులో మనం ఫస్ట్ అయితే ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయాలి. వేసిన తర్వాత ఇది బాగా మగ్గిన తర్వాత ఇందులో అయితే మనం ఫస్ట్ రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, టమాటా ప్యూరీ, అదంతా కూడా వేసేయాలన్నమాట. వేసిన తర్వాత అది బాగా బాయిల్ అవ్వాలి. పచ్చివాసన పోయే వరకు మంచిగా బాయిల్ చేసేసుకొని అదంతా మంచిగా దగ్గరికి వచ్చే టైంలో అప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసేసుకొని కొన్ని వాటర్ అయితే మనం కావాల్సిన దాన్ని బట్టి థిక్నెస్ చూసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసేసుకొని మంచిగా కొంచెం సేపు అయితే మగ్గనిచ్చుకోవాలి. అది మగ్గిన తర్వాత ఇందులో కొంచెం పసుపు, ఉప్పు, కారం అయితే యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం పన్నీర్ ముక్కలకు కూడా వేసాము. ఇక్కడ ఫస్ట్ అయితే మనం పచ్చిమిర్చి అవి కూడా వేసాం కాబట్టి దాన్ని బట్టి చూసుకొని అయితే కారం అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. సాల్ట్, కారం ఏదైనా కూడా. ఇలా పన్నీర్ ముక్కలు కూడా వేసేసి లాస్ట్లో బాగా కలిపేసుకొని ఇందులో కొంచెం పన్నీర్ మసాలా అలాగే కొంచెం కసూరి మెంతి కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది కొంచెం మొత్తం దగ్గరికి వచ్చే టైంలో దీంట్లో అయితే మనం ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసేసుకొని బాగా కలిపేసి కొంచెంసేపు అయితే మూత పెట్టేసేసుకోవాలి. అంతే. ఇంకా పన్నీర్ బటర్ మసాలా అయితే చాలా బాగా ఉంటుంది. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఒకసారి ట్రై